సార్ ఆగస్టు 19న రీమ్యారేజ్ చేస్తున్నారు. అసలు రీమ్యారేజ్ చేయాల్సిన అవసరం ఏమంటారు? మ్యారేజ్ డేటు బాగలేకపోతే మన లైఫ్లో గ్రోత్ అనేది ఆగిపోతుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మనకు డేట్స్ 1/10/19, 28 ఇలా ఉంటాయి, 2/11 ఇట్లా డేట్స్ 1 2 3 4 5 6 7 8 9 ఇలాగా డేట్స్ ఉంటాయి. దీనిలో ముఖ్యమైనది 1/10/19 మాత్రమే చాలా బాగుంటుంది. అలాగే 9 కూడా బాగుంటుంది. 18/27 కూడా అంత బాగుండదు. ఎందుకంటే గ్రోత్ అనేది మన మ్యారేజ్ డేట్లో ఉంటుంది. ఎందుకు అసలు ఆ నంబరు ఏం గ్రోత్ సార్ అంటే ఇక్కడ 1 పవరు సూర్యుడి పవరు మనలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మళ్ళీ 2 పవర్ వస్తే 2 పవరే ఉంటుంది. అంటే చంద్రుడి పవరు ఎక్కువ అప్పులు పాలు అవ్వడము ఇదంతా చేస్తుంది. బిజినెస్ లాస్ అవ్వడము, ఏ పంచాయతీలు ఇవన్నీ రకరకాలు ఉంటాయి. మళ్ళీ ఇక్కడికి వస్తే గైనిక్ ప్రాబ్లమ్స్, రోగాల బాధలు ఇవన్నీ. ఇక్కడ వస్తే 6కి వస్తే వ్యసనాలు, ఇది 7కి వచ్చే స్పిరిచువల్, సంసారాన్ని పడుచుకుపోవడం, బిజినెస్ పడుచుకోకపోవడం, ఇవన్నీ ఈ మ్యారేజ్ డేట్లలో ఎందుకు వస్తుంది అంటే 75% మన మ్యారేజ్ తర్వాత ఆ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ పనిచేస్తుంది. 25% మన డేట్ ఆఫ్ బర్త్ పనిచేస్తుంటుంది. ఇది చూసుకోండి. ఈ మ్యారేజ్ డేట్ని మార్చుకుంటే కనుక మనలో రాజశక్తి, కుజుడి శక్తి, ధైర్యం శక్తి ఇవన్నీ వచ్చి అన్నిటి నుంచి కూడా మనం ఇబ్బంది పడకుండా 100% సక్సెస్ చేసేది మన మ్యారేజ్ డేటు. ఎంతోమంది నాయకులు కానీ సక్సెస్ అయిన వాళ్ళలో ఒకవేళ చూసుకోండి. ఆ డేట్లో నేను ఫుల్ వీడియో మనం ఇచ్చాము, అక్కడ చూసుకుంటే క్లియర్గా ఉంటుంది. ఇక్కడ మ్యారేజ్ డేట్ని మీరు 100% 19th ఆగస్టు మాత్రమే ఉంది. 2027లో మళ్ళీ న్యూమరాలజీ పరంగా కానీ లేదు, 2028లోనే మళ్ళీ ఉంది. ఇది ఏంటంటే 7 మంత్ మనం ఏం చెప్పాం, స్పిరిచువల్ మంత్ అని చెప్పాం. ఈ స్పిరిచువల్ మంత్లో చేసుకుంటే మాత్రం మళ్ళీ అలాంటి ఎనర్జీసే వస్తాయి కాబట్టి ఇది చేసుకోవద్దు. 2027లో మ్యారేజెస్ లేవు న్యూమరాలజీ పరంగా. అవి ఉంటే చేసుకోండి, మీ ఇష్టము. కానీ 2028లోనే మళ్ళీ న్యూమరాలజీ పరంగా మ్యారేజ్ డేట్స్ ఉన్నాయి. ఇది లాస్ట్ 19 ఆగస్టు. ఇది శ్రావణ మాసంలో వచ్చింది కాబట్టి చాలా పవర్ఫుల్గా కూడా ఉంది. టోటల్ చేస్తే 1/1 కోడ్ అంటే ఎప్పుడు కూడా రాజతంత్రం అనేది ఉంటుంది. రాజతంత్రం అంటే మన ఆలోచనలు ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి. ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి కొట్లాటలు కానీ ఇంట్లో ఉండవు. మనీ పరంగా చాలా చూస్తారు. ఇదేమో తప్పకుండా సార్. సో ఎవరైనా రీమ్యారేజ్ గురించి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు సార్.